ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 30. పూర్వం కృష్ణానది తీరంలో బాందర అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో పోతుడు అని ఒక చాకలి ఉండేవాడు. ఆయన భార్య మాలి మహాగయ్యాలి. ఆ వీధిలోనూ ఆ ఊళ్ళోనూ ఆమె ఎవ్వరినీ నెగ్గనిచ్చేది కాదు. ఆమెకు 9 కోడళ్ళు, వాళ్ళందరికీ కూడా 9 కొడుకులు. వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది. మొదటి 3 కోడళ్ళు కూడా అత్తవారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం. అందువలన మాలి ఆ 3 విషయంలో తగ్గి ఉండేది. 4వ కోడలు పోలి అంటేనే ఆమెకు మహాలోకువ. పోలికి అణకువ, దైవభక్తి ఎక్కువ. పోలి భర్త కాస్త మెతక మనిషి. అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసుగా అవుతుంది. అత్తతో పాటు మిగతా 3 కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పని అంతా కూడా పోలికే అప్పగిస్తూ ఉంటారు. దాంతో పోలికి చాలా కష్టమైపోతుంది. పోలి చాలా కష్టపడుతుందని తెలిసిన భర్త ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. పాపం ఊర్లో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి జాలిపడుతూ ఉంటారు. ఆమెకు ఆ ఇల్లే పంజరమైపోయిందని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీక మాసం వస్తుంది. మాలి తన 3 కోడళ్ళని తీసుకొని రోజు నది స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అక్కడ వారు దీపాలను వెలిగించి వస్తూ ఉంటారు. పోలిని ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెబుతారు. పోలి ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటుంది. అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళ నది స్నానానికి వెళ్ళినా వాళ్ళకి భగవంతునిపై దృష్టి నిలవదు. ఇంటి దగ్గర పోలి పాలను తాగేస్తుందేమో, దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో అని ఆమె గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. పోలి మాత్రం మనసులో దైవాన్ని తన ఆవేదన చెప్పుకుంటూ, కార్తీక మాసంలో నది స్నానం కాదు కదా, పూజ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెబుతున్నారు, తీరిక ఉండటం లేదు అని బాధపడుతుంది. తన వంటి దురదృష్టవంతురాలు ఉండకూడదని అనుకుంటుంది. ఎలాగైనా కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కుండలోని నీటిని స్నానం చేస్తుంది. చిరిగినదే అయినా వాటిలో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది. ఒక గుడ్డ పిలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్నను తీసి దీపం వెలిగించి భగవంతుని నమస్కరించుకుంటుంది. అత్తవారింట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి తనని పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి ఎలాగైనా కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకుంటాడు. వెంటనే తన సైనికుడైన సుశీలుడిని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. దాంతో క్షణాలలో సుశీలుడు పోలి ఇంటికి చేరుకుంటాడు. ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవడం, అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది. తాను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడిని అని సుశీలుడు చెబుతాడు. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనను పంపించాడని అంటాడు. ఆ మాటలు పోలి నమ్మలేకపోతుంది. ఆమెలో ఆనందాశ్చర్యాలు చోటు చేసుకుంటాయి. దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త, తోడికోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచే ఆ దృశ్యాన్ని చూస్తారు. విషయమేమిటనేది వాళ్ళకి అర్థమైపోతుంది. పోలి స్వర్గానికి వెళుతుంది.
అనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది. మాలి పాదాన్ని పెద్ద కోడలు, ఆమె పాదాన్ని తర్వాత కోడలు, ఇలా అంతా ఒకరి పాదాలు ఒకరు పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంటారు. ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగేది దివ్య విమానం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికీ ప్రవేశం ఉండదు. అందువలన పోలి పాదాలను వదలండి. మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం. మీరు వెళ్ళవలసింది అక్కడికే అని సుశీలుడు అంటాడు. అయినా వెళ్ళలేరు. ఆ దివ్య విమానాన్ని వదలకపోవడంతో మాలి చేతిని సుశీలుడు నరికేస్తాడు. దాంతో ఆమెతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడి నుంచి కింద పడిపోతారు. పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది. నిస్వార్థమైన బుద్ధి, స్వచ్ఛలమైన భక్తి కలిగిన వారు పట్ల భగవంతుడు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని పోలి కథ స్పష్టం చేస్తూ ఉంటుంది. ఓం నమః శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 30 సమాప్తం.